డబుల్ ఇన్సూరెన్స్ అంటే సేమ్ అసెట్ సేమ్ రిస్క్కి 2 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవటం. సింపుల్‌గా ఒక ఐటెమ్‌కి మల్టిపుల్ ఇన్సూరెన్స్ పాలసీస్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్‌ట్రా సేఫ్టీ కోసం ఒకటే రిస్క్‌కి 2 పాలసీస్. వై పీపుల్ టేక్ డబుల్ ఇన్సూరెన్స్? రిస్క్ ఎక్కువ అనిపిస్తే ఒక కంపెనీ మీద ఫుల్ డిపెండ్ అవ్వకుండా ఎక్స్‌ట్రా సెక్యూరిటీ కోసం. కానీ డబుల్ ప్రాఫిట్ కాదు. వెరీ ఇంపార్టెంట్. హౌ ఇట్ వర్క్స్? నువ్వు ఒక అసెట్‌కి ఇన్సూరెన్స్ తీసుకుంటావు. మళ్ళీ ఇంకో కంపెనీ దగ్గర సేమ్ కార్‌కి ఇన్సూరెన్స్ తీసుకుంటావు. యాక్సిడెంట్ జరిగితే నువ్వు ఎనీ కంపెనీ దగ్గర క్లెయిమ్ చేయొచ్చు. కంపెనీ లెటర్ సెటిల్ ఇంటర్నల్లీ షేర్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్, కార్ వాల్యూ 5,00,000. పాలసీ 1 కంపెనీ 5,00,000. పాలసీ 2 కంపెనీ బి 5,00,000. యాక్సిడెంట్ డ్యామేజ్ 1,00,000. నువ్వు ఐదర్ ఏ ఆర్ బి దగ్గర క్లెయిమ్ చేయొచ్చు. కానీ 2,00,000 క్లెయిమ్ చేయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, యూ కాంట్ మేక్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. అంటే లాస్ ఎంత ఉంటే అంత మాత్రమే మనీ వస్తుంది. వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ ప్రాపర్టీ, ఫైర్, మెరైన్ ఇన్సూరెన్స్. అడ్వాంటేజెస్, ఎక్స్ట్రా సేఫ్టీ ఫీల్డింగ్, బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది, రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్, ప్రీమియం డబల్ పే చేయాలి, ఎక్స్ట్రా బెనిఫిట్ లేదు, క్లెయిమ్ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ టర్మ్స్, కాంట్రిబ్యూషన్ ప్రిన్సిపల్, మల్టిపుల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ప్రతి కంపెనీ తమ షేర్ ప్రకారం పే చేస్తుంది. డబుల్ ఇన్సూరెన్స్, నువ్వు మల్టిపుల్ పాలసీస్ తీసుకుంటావు. కో ఇన్సూరెన్స్ అంటే కంపెనీ దెమ్సెల్స్ షేర్ చేసుకుంటాయి. వన్ లైన్లో చెప్పాలంటే సేమ్ అసెట్కి మల్టిపుల్ పాలసీస్ తీసుకోవటం. మెమరీ ట్రిక్, డబల్ పాలసీ ఉంది కానీ డబల్ మనీ రాదు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.